ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, భయపడకము, నేను నీకు సహాయము చేసేదను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు జనాంగమంతటికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వాగ్దానం మనకు చాలా సుపరిచితమైనటువంటి వాగ్దానం. అనేక పర్యాయాలు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో ఆయా సందర్భాల్లో బలపరుస్తూ వచ్చిన సందర్భాలు లేకపోలేదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో దేవుడు నమ్మదగిన వాడు అనే దానికి ఈ వాగ్దానం ఎంతో నిదర్శనంగా ఉంటుంది. నీ జీవితంలో ఎటువంటి సహాయం కొరకు ప్రభు వైపు చూస్తుంటున్నావు, ఆ సహాయాన్ని ప్రభు ద్వారా నీకు పొందాలి అంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయనపై మనం విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి. యోసేపు అన్నల చేత ద్వేషించబడి, తాను త్రోసివేయబడి గుంటలో త్రోసివేయబడినప్పటికీ దేవుడు అతన్ని విడిచిపెట్టక అతనికి సహాయం చేసి తిరిగి యోసేపును గుంటలో నుంచి దేవుడు పైకి లేవనెత్తినాడు. ఏ చేతులైతే యోసేపును త్రోసివేశాయో ఆ చేతులతోనే యోసేపును దేవుడు బయటికి తీయించినాడు. ఎక్కడ నీకు నింద, అవమానం, దూషణ వచ్చిందో అక్కడే నీకు ఘనతను తీసుకుని రాబోతున్నాడు నీ దేవుడు. కనుక ఆయన వైపు చూసి నువ్వు ధైర్యం తెచ్చుకొని ప్రార్థనలో ప్రభు వైపు కొనసాగాలని దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంది. దావీదు సౌలు చేత తరమబడినప్పటికీ దావీదును సౌలు చేతికి ఎన్నడూను దేవుడు అప్పగించలేదు. దావీదుకు అన్ని విధాలుగా సహాయపడుతూ వచ్చినాడు. దావీదు ప్రాణమును కాపాడమే కాకుండా దేవుడు తగిన సమయంలో ఆయనను హెచ్చించి సౌలు తర్వాత ఇశ్రాయేలుకు రాజుగా చేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించి నీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. యూదులందరినీ అంతమొందించాలని హామాను ఎంతో పన్నాగం పని ఉన్నప్పటికీ దేవుడు తన ప్రజల పక్షంగా తన అదృశ్య హస్తమును చాపి యూదులకు సహాయం చేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడని బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. ఈరోజు ఎటువంటి సహాయం కొరకై ప్రభు సన్నిధిలో వేచి ఉంటున్నావో ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అయితే ఆయన వైపు నీవు తేరి చూసినప్పుడు దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, మనుషుల సహాయం వ్యర్థము అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రభు నాకు సహాయకుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మన పితరులు చూపిన మాదిరిలో మనం కూడా ఉండి దేవుని సహాయాన్ని పొందుకొని ప్రభువును మహిమపరచుదుము గాక.